తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. గులాబీ బాస్ కేసీఆర్ ఉద్యమ కాలం నాటి మాట తీరును పోగొట్టుకోలేకపోతున్నారు. జనంలో ఏదో ఒక టాక్ విస్తరించి పరిస్థితులను తనకు అనుకూలంగా సజీవంగా ఉంచేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారు. లోక్సభ ఎన్నికల వేళ ఆయన సొంత డబ్బాకు కూడా ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమిని పార్టీ కార్యకర్తల మది నుంచి చెరిపేసి భవిష్యత్తులో ఏదో జరగబోతోందన్న ఫీలింగ్ను ఆయన కల్పించాలనుకుంటున్నారు. అందుకే తాను ప్రధాని కాబోతున్నట్లుగా కలరింగ్ ఇచ్చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల నాటికి ఫుల్ జోష్తో జనం ముందుకొచ్చారు. ఓటర్లని ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తున్నారు. జనాకర్షణ కోసం ఓ టీవీ ఛానల్కు 3.5 గంటలు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే చింత చచ్చినా పులుపు చావలేదన్న చందంగా ఆయన మాట తీరుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితే అసలు బాగోలేదంటే కేసీఆర్ మాత్రం తనకేం తక్కువ, ముఖ్యమంత్రిని కాకపోతే ఏంటి, అవకాశం వస్తే ఢిల్లీలో చక్రం తిప్పి ప్రధానమంత్రిని అవుతారని చెబుతూ ఉండటం విస్మయం కలిగించింది. వాస్తవానికి ఈసారి జరుగుతోన్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం అంతంతేననే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ పార్టీకి 1 లేదా 2 స్థానాల కంటే ఎక్కువ రాకపోవచ్చనే చర్చ నడుస్తోంది. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యేనని మెజారిటీ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. బీఆర్ఎస్ కు రాజకీయంగా పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేనప్పుడు ఆ పార్టీ అధినేతగా కేసీఆర్ ఫలితాల తర్వాత అవకాశం ఉంటే తానే ప్రధానిని కావచ్చునని మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పటం ఆయన సహజ శైలిని, వ్యవహార తీరును మరింతగా నవ్వుల పాలు చేస్తోంది. గతంలో కూడా అనేక సార్లు ఇలాంటి ముచ్చట్లే చెప్పిన కేసీఆర్ అప్పట్లో పబ్లిక్ ను నమ్మించగలిగి ఓట్లు దండుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితిలో ఆయన మాటలు ఏవీ నమ్మసక్యంగా లేకపోవటం, అవకాశం వస్తే తానే ప్రధానిని అవుతానని చెప్పటం విచిత్రంగా అనిపిస్తోంది. కేసీఆర్ ఒక్కరే కాదు, తెలంగాణలోని ఇతర రాజకీయ పార్టీలు, నాయకుల పరిస్థితి కూడా ఏమంత ఆసక్తికరంగా లేదు. తెలంగాణ సమస్యలను ప్రస్తావించకుండా వారు జాతీయ సమస్యలతో ప్రచారంలో టైం పాస్ చేసేశారు. ప్రచారం ముగిసి పోలింగ్ టైం వచ్చేసరికి వాళ్ళేం చెప్పారో అర్థం కాక సగటు ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణలో అధికారానికి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామో చెప్పడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో రిజర్వేషన్ల గురించి మాట్లాడి మొత్తం ప్రచారాన్ని డైవర్ట్ చేసేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా హరీష్ రావుతో సవాళ్లు, ప్రతి సవాళ్లు కూడా డైవర్షన్ కు బాగానే పనికొచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ల తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు గెలిస్తే తెలంగాణకు తమ పార్టీల తరపున ఒనగూర్చే ప్రయోజనం ఏందనే అంశంపై ఈ 3 ప్రధాన పార్టీలు ఒక స్పష్టతనివ్వలేకపోయాయి. వాస్తవానికి అనేక సమస్యలు రాష్ట్రంలో తిష్టవేశాయి. కాళేశ్వరం ఎత్తిపోతల వ్యవహారం, విద్యుత్ కొనుగోలు, కొత్త రైల్వే లైన్లు, రహదారుల నిర్మాణం, విద్యా వ్యవస్థలో మార్పులు, ఓఆర్ఆర్ టెండర్ల గోల్మాల్, ప్రభుత్వ భూములు అమ్మకాలు వంటి అంశాలపై ఏ పార్టీలు కూడా తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదు. మళ్లీ తమకు ఓటేయాలని కాంగ్రెస్ అడిగిందే తప్ప కొత్తగా రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పలేకపోయింది. బీజేపీ కూడా కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టిందే తప్ప తెలంగాణ నుంచి మెజారిటీ ఎంపీలు గెలిస్తే ఏం చేస్తామో చెప్పలేకపోయింది. బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే. ఎక్కువ ఎంపీలిస్తే తాను ప్రధానమంత్రిని అవుతానని కేసీఆర్ ప్రకటించారే తప్ప జనానికి ఏం చేస్తామో చెప్పలేకపోయారు. 3 పార్టీలను జనం నమ్మలేని పరిస్థితి దాపరించింది. కాకపోతే ఎవరో ఒకరికి ఓటు వేయాలి కదా, ఇప్పుడు అదే జరగబోతోంది. కాకపోతే ఎవరికి ఓటేస్తారన్నదే పెద్ద సమస్య. దానికి ఫలితాలు వచ్చే జూన్ 4న సమాధానం లభిస్తుంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.